సుప్రభాతం టీచర్స్ అండ్ పేరెంట్స్. ఈరోజు మనం చాప్టర్ 9 అలర్ట్ టుడే అలైవ్ టుమారో డబుల్ ఆరో చూద్దాం. ఎవ్రీ డే we perform different activities, some in a hurry, some carelessly, and some without taking any precautions. In such cases, we are likely to be injured. So, we must follow certain safety measures. మనం ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తుంటాం. వాటిలో కొన్ని ఆత్రంగా అజాగ్రత్తగా చేస్తుంటాం. అలాంటప్పుడు మనకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం కొన్ని సేఫ్టీ మెజర్స్, భద్రతా చర్యలు పాటించాలి. లెట్ us అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్. ఈ చిత్రాలను చూడండి. ఆటో, బస్, బైక్. వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ దీస్ పిక్చర్స్? ఆర్ దీస్ సేఫ్? ఇవన్నీ సురక్షితమైన చర్యలా? సేఫ్టీ మెజర్స్, భద్రతా చర్యలు. ట్రావెలింగ్ ఇన్ అన్ ఓవర్లోడెడ్ ఆటో, సిట్టింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ బస్, స్పీడింగ్ ఆన్ బైక్స్ అండ్ ట్రావెలింగ్ ఆన్ ద footboards of a bus are dangerous. It may result in road accidents. The measures taken to avoid the accidents are known as safety measures. We have to follow the safety measures to avoid accidents. Let us know the safety measures we have to follow at different places. Unexpected incidents that occur causing injuries to someone are called accidents. జనాలతో నిండిపోయిన ఆటోలో ఎక్కడం, బస్సు పైకెక్కి ప్రయాణించడం, బండి వేగంగా నడపడం మరియు ఫుట్బోర్డుపై ప్రయాణించడం ప్రమాదకరం. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరగవచ్చు. ఇలా కాకుండా మనం ముందస్తు తీసుకునే జాగ్రత్తలు భద్రతా చర్యలు. మనం ఇప్పుడు వివిధ ప్రదేశాల్లో తీసుకోవలసిన భద్రతా చర్యలు తెలుసుకుందాం. థింక్ అండ్ డిస్కస్. ఆలోచించండి, చర్చించండి. లుక్ అట్ ద పిక్చర్స్ గివెన్ బిలో అండ్ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ చిత్రాలను గమనించి మీ స్నేహితులతో చర్చించండి. షార్పనింగ్ ద పెన్సిల్ విత్ ఎ నైఫ్, ప్లేయింగ్ విత్ మ్యాచ్ స్టిక్స్, స్విచ్చింగ్ ఆన్ ద డ్యామేజ్డ్ స్విచ్ బోర్డ్, లైట్నింగ్ ద గ్యాస్ స్టవ్. సేఫ్టీ మెజర్స్ అట్ హోమ్. ఇంటి దగ్గర తీసుకోవలసిన భద్రతా చర్యలు. హ్యాండిల్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ బ్లేడ్స్, నీడిల్స్, సిజర్స్ అండ్ నైఫ్స్ కేర్ఫుల్లీ. బ్లేడు, సూది, కత్తెర, చాకు వంటి పదునైన వస్తువులతో జాగ్రత్తగా ఉండాల. డు నాట్ ప్లే విత్ మ్యాచ్ స్టిక్స్. ఇట్ మే కాజ్ ఎ ఫైర్ యాక్సిడెంట్. అగ్గిపుల్లలతో ఆటలాడకూడదు. అది అగ్గి ప్రమాదానికి దారితీయవచ్చు. డు నాట్ ట్రై టు యూజ్ ద స్విచెస్ వేర్ దెర్ ఆర్ నో ప్రాపర్ ఇన్స్టలేషన్స్. సరిగ్గా లేని కరెంటు స్విచ్లని వాడకూడదు. యూజ్ రబ్బర్ గ్లవ్స్ వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్స్. చేతికి రబ్బర్ తొడుగులు వేసుకొని విద్యుత్ ఉపకరణాలతో పనిచేయండి. ఇవి విద్యుత్ షాక్ నుంచి మనల్ని రక్షిస్తాయి. డు నాట్ పుట్ ప్లే మెటీరియల్స్ ఇన్ ద వాకింగ్ ఏరియా ఆఫ్ యువర్ హోమ్. యు మే ట్రిప్ ఓవర్ దెమ్. ఇంట్లో తిరిగే ప్రదేశాలలో ఆట వస్తువులు పెట్టకూడదు. మీరు పడిపోయే ప్రమాదం ఉంది. యాక్టివిటీ. Divide the class into 4 to 5 groups. Ask them to write some precautions to be taken while using the particular things like knife, blade, screwdriver, etc. కృత్యం.
మీ తరగతిలోని పిల్లలను 4-5 బృందాలుగా విడగొట్టండి. ఒక గ్రూపు వారికి కత్తి, ఇంకొక గ్రూపు వారికి బ్లేడు, స్క్రూ డ్రైవరు ఇలాంటివి ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను రాయమని అడగండి. Precautions while using the knife. Hold the handle while cutting with a knife. Use a cutting board or a wooden plank. Hold the object to be cut firmly. Use a knife under the supervision of an adult. Precautions while using the blade. Never use a naked blade for cutting. A blade should be used in its proper holder, such as a razor. Dispose of used blades safely. Always cut in a direction away from your body. Precautions while using the screwdriver. Do not push on a screwdriver with a lot of force. Do not hold the screw with one hand while using the screwdriver with the other. Do not hammer screws which cannot be turned. Do not carry screwdrivers in your pockets. Think and discuss. ఆలోచించండి, చర్చించండి. Why should electricians wear hand gloves made of rubber? విద్యుత్ పనులు చేసేవాళ్ళు చేతికి రబ్బర్ తొడుగులు ఎందుకు వాడతారు? The rubber gloves are a bad conductor of electricity, so it will save the electrician from shock. School safety. Look at the picture. ఈ చిత్రాన్ని చూడండి. పాఠశాల భద్రత. What do you see in this picture? What happens when we do like this? చిత్రంలో ఏముంది? ఇలా చేస్తే ఏమవుతుంది? Generally, some children always quarrel with each other and they jump over the desks, jump from the trees, slide on a railing, etc., which proves to be dangerous. To avoid this, we have to follow some rules in the school. సాధారణంగా కొంతమంది పిల్లలు ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారు. బల్లపై నుంచి, చెట్లపై నుంచి దూకే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకొంతమంది రైలింగ్పై జారుతారు. ఇవన్నీ ప్రమాదకరం. ఇలాంటివన్నీ నివారించాలంటే కొన్ని నియమాలను పాటించాలి పాఠశాలలో. డూస్ అండ్ డోంట్స్. చేయవలసినవి, చేయకూడనివి. డూస్. టాక్ విత్ వెల్ నోన్ పర్సన్స్. Throw the waste in the bin. If you lose your way, stay where you are and inform your elders. Use sharpeners to sharpen the pencils instead of a blade. Follow cue while going to the prayer or to meals and while dispersing from assembly or class. చేయకూడనివి. Do not talk with strangers or eat anything given by them. Do not push each other while playing. Do not climb over the fence or windows or ventilators, etc., in the classroom. Do not go outside to play at bushes, roads, railway tracks, and ponds. Do not touch the acid bottles kept in the laboratory. Rules to be followed while playing. ఆటలు ఆడేటప్పుడు పాటించాల్సిన నియమాలు. Follow the rules of the game sincerely. Do not push each other while walking or playing. Cross the roads with the help of elders or check on both sides of the road for vehicle and then cross if it's free. Activity. మరికొన్నిటిని జత చేయండి. Add some more to these. Rules while playing.
Maintain discipline, wear proper sports uniform, show sportsman spirit, do not hurt anyone, do not cheat, enjoy the game. School safety plan. పాఠశాల భద్రతా ప్రణాళిక. Every school must have a proper plan for the safety of the pupil. They must follow these measures to avoid accidents. ప్రతి పాఠశాలలో తమ విద్యార్థుల కోసం తగిన భద్రతా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. వారికి ప్రమాదం జరగకుండా ఈ చర్యలు చేపట్టాలి. Should possess fire extinguishers to avoid fire accidents. Clean the water tank regularly. Repair leakages immediately. Replace damaged switchboards. Fix switchboards at a height of more than 6 feet on the wall. Construct a compound wall for the security of children. Construct a ramp for the pupils with disability. Think and discuss. ఆలోచించండి, చర్చించండి. Do you have safety posters displayed on the walls of your school? Discuss with your friends. పాఠశాల భద్రతా పోస్టర్లను మీ పాఠశాల గోడలపై ప్రదర్శించారా? మీ మిత్రులతో చర్చించండి. రోడ్ సేఫ్టీ. రోడ్డు భద్రత. హ్యావ్ యూ ఎవర్ సీన్ ద ఫాలోయింగ్ కాషన్స్ ఇన్ ద బస్? మీరెప్పుడైనా బస్సులో ఈ జాగ్రత్తలను చూసారా? Do not put your hands out of the windows. Journey on footboard. Journey on a footboard is dangerous. ఇలాంటివి చూసింటారు. బస్సు కిటికీలో నుంచి మీరు చేతులు బయటకు పెట్టకండి. ఫుట్బోర్డుపై ప్రయాణం ప్రమాదకరం. What do these cautions indicate? ఈ హెచ్చరికలు దేనిని సూచిస్తాయి? ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ చిహ్నాలు. Look at these signals. Do you know about them? ఈ చిహ్నాలు చూడండి. వీటి గురించి మీకు తెలుసా? Discuss the instructions given under each signal. We should be aware of the traffic rules to avoid accidents. Right hand curve. కుడి చేతి మలుపు. Left hand curve. ఎడమ చేతి మలుపు. Right hairpin bend. కుడి చేతి వంపు. School ahead. స్కూల్ ప్రాంతం. Cross road. క్రాస్ రోడ్డు. పెడెస్ట్రియన్ క్రాసింగ్. పాదచారుల క్రాసింగ్. We have discussed different causes for road accidents. To avoid these accidents, one has to follow these rules. Follow road rules and traffic signals. Do use footpath for walking. Do use zebra crossing for crossing the road. Do not play on roads and junctions. Do not jump from the running vehicles. Do not travel on the footboard of a bus. Do not keep your head and hands out of the window of the vehicle while traveling. Do wear seat belt while driving a car. Wear a helmet while driving. Activity. Krutyam. Think and say. What safety measures we should follow in different places? వివిధ ప్రాంతాలలో తీసుకోవలసిన భద్రతా చర్యలు ఏమిటి?
Example, factories, market, festivals, shopping malls, cinema halls. How does an accident occur? ప్రమాదాలు ఎలా జరుగుతాయి? Accidents, ప్రమాదాలు. Usually, accidents occur due to human negligence and carelessness. Let's know about this. సాధారణంగా ప్రమాదాలు మనుషుల నిర్లక్ష్యం, అజాగ్రత్తల వల్ల జరుగుతాయి. దీని గురించి తెలుసుకుందాం. యాక్సిడెంట్స్, మెజర్స్. ప్రమాదాలు, నివారణ చర్యలు. రోడ్ యాక్సిడెంట్స్. లుక్ అట్ ద గివెన్ పిక్చర్స్. రహదారి ప్రమాదాలు. ఈ చిత్రాలను గమనించండి. Do you accept riding as shown in the picture? Why? ఈ చిత్రాల్లో చూపించినట్టు బండి నడపడం మంచిదేనా? ఎందుకు? Usually accidents happen due to the following reasons. సాధారణంగా ప్రమాదాలు జరగడానికి కారణాలు ఇవి: ఓవర్ స్పీడ్, కేర్లెస్ డ్రైవింగ్, talking over the mobile while driving, passenger vehicles being overloaded, triple riding or more than that on two-wheelers, drunken driving, not stopping at signals. What should we do to prevent road accidents? రహదారి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? Think and discuss. Hello, don't forget me. I'll protect you in your journey. నన్ను ధరించడం మర్చిపోకండి. మీ ప్రయాణంలో మిమ్మల్ని రక్షిస్తాను. హెల్మెట్. యాక్టివిటీ, కృత్యం. Add more to these with the help of your teacher. Fill in the boxes given. మీ ఉపాధ్యాయుని సాయంతో ఈ బాక్సుల్లో మరికొన్ని జోడించండి. సేఫ్టీ ఆన్ రోడ్స్. స్టార్ట్ హాఫ్ అన్ అవర్ ఎర్లీ. నో మొబైల్ వైల్ డ్రైవింగ్. యూజ్ హెల్మెట్స్ అండ్ సీట్ బెల్ట్స్. Two-wheeler is only for two and not for too many. Water hazards. నీటి ప్రమాదాలు. Look at the following picture. Usually during summer season, children, particularly in rural areas, go to river banks, ponds, and wells to swim. Some of them who do not know swimming too try to swim. In such cases, they drown in water. Such accidents happen quite often. సాధారణంగా గ్రామీణ ప్రాంత పిల్లలు వేసవికాలంలో ఆడుకోవడానికి చెరువులు, బావులు, నదుల వైపు వెళ్తుంటారు. కొంతమంది పిల్లలు ఈత రాకపోయినప్పటికీ చెరువులో దిగి ఈదడానికి ప్రయత్నిస్తారు. అలాంటి సందర్భాలలో వాళ్ళు నీటిలో మునిగిపోతుంటారు. అలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. సేఫ్టీ మెజర్స్ వైల్ స్విమ్మింగ్. ఈత కొట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. షుడ్ గో టు వాటర్ సోర్సెస్ అలాంగ్ విత్ ఎల్డర్స్ హూ నో స్విమ్మింగ్. షుడ్ లెర్న్ స్విమ్మింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రైనర్స్. షుడ్ స్విమ్ విత్ ప్రాపర్ గైడెన్స్. షుడ్ నాట్ గో ఇంటు డీప్ వాటర్స్. Do you know? మీకు తెలుసా? బోట్ యాక్సిడెంట్స్. పడవ ప్రమాదాలు. We are reading about boat accidents in newspapers regularly. Why do boat accidents happen? వార్తాపత్రికల్లో పడవ ప్రమాదాల గురించి మనం చూసింటాం. పడవ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? The most frequent causes of boat accidents are because of inexperienced drivers, equipment failure,
whirlpools, overloading the boats, etc. అనుభవం లేని వ్యక్తులు పడవలు నడపడం, పడవల్లోని పరికరాల వైఫల్యం, సుడిగుండాలు, పరిమితికి మించి జనాలను ఎక్కించడం ఇలాంటివి పడవ ప్రమాదాలకు ప్రధాన కారణాలు. సేఫ్టీ మెజర్స్ వైల్ బోట్ ట్రావెల్. పడవ ప్రయాణాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. Do not travel across the river when it is flooded. Use safety jackets. Do not play while traveling by boat. First aid. Pradhama Chikitsa. What will your mother do in the following situations? When the hand got burnt while cooking, when you got injured while playing, when dust or something fell into your eyes. ఇటువంటి సందర్భాల్లో మీ అమ్మ ఏం చేస్తుంది? Generally, your mother pour water on the burning part of the body and turmeric powder on the wound. She blows into the eye to clear the dust. This type of action is called first aid. It reduces the pain and avoids further problems. మీకెక్కడైనా కాలి గాయమైనప్పుడు వెంటనే నీళ్లు పోస్తుంది. కింద పడి తగిలించుకున్నప్పుడు గాయాలకు పసుపు పెడుతుంది. దుమ్ము పోవడానికి కళ్ళల్లో ఊదుతుంది. వీటిని ప్రథమ చికిత్స అంటారు. ఇటువంటి పనులు బాధను వెంటనే తగ్గిస్తాయి, గాయం ఇంకా పెద్దది కాకుండా చూస్తాయి. వాట్ షుడ్ వీ డూ టు ద విక్టిమ్స్ ఇన్ ద యాక్సిడెంట్? ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు మనం ఏం చేయాలి? We may get hurt sometimes when we fall from a bike or while playing, or we may get knocked down by a car or a bus. We need to give immediate treatment to the victim before he or she is moved to a hospital. It is called first aid. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి కిందపడి గాయాలైనప్పుడు ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే మనం అందించేది ప్రథమ చికిత్స. What does a first aid box comprise? ప్రథమ చికిత్స పెట్టెలో ఏముంటాయో మీకు తెలుసా? Have you ever observed this symbol, Red Cross, anywhere while traveling in a bus? మీరు బస్సులో ప్రయాణించేటప్పుడు ఈ రెడ్ క్రాస్ ఉన్న సింబల్ని ఎక్కడైనా చూసారా? అది అందరికీ కనిపించేలా డ్రైవర్ సీట్ దగ్గర ఉంటుంది. The first aid box consists of cotton, tincture iodine, ointment, medicated plasters, scissors, bandage cloth, antiseptic cream, petroleum jelly, soap and a thermometer. ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్ టు వూండ్స్. గాయాలకు ప్రథమ చికిత్స. ఫస్ట్ క్లీన్ ద వూండ్ విత్ సోప్ వాటర్ ఆర్ యాంటీసెప్టిక్ లోషన్ యూజింగ్ వెట్ కాటన్. అప్లై టించర్ అయోడిన్ ఆర్ యాంటీసెప్టిక్ క్రీమ్ టు ద వూండ్ విత్ కాటన్ and cover it with a gauge cloth and put a plaster on the cloth. గాయాన్ని సోపు నీళ్ళతో కడిగి గాని తడి చేసిన దూదితో తుడిచి గాని శుభ్రం చేయాలి. ఆ తర్వాత టించర్ అయోడిన్ వేసి గుడ్డతో కట్టి పైన ప్లాస్టర్ వేయాలి. ఫస్ట్ ఎయిడ్ టు బర్న్స్. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స. Keep the burnt part under cold running water for a while. If the burns are too severe, ointment must be applied. Never pinch the blisters. Never tie a bandage. Never rub. And never apply ice. కాలిన గాయాల పైన కొంతసేపు చల్లని నీళ్లు పోయాలి. కాలిన గాయం తీవ్రమైందైతే ఆయింట్మెంట్ రాయాలి.
కాలిన గాయంపై వచ్చిన బొబ్బలను అదమకూడదు, కట్టు కట్టకూడదు, రుద్దకూడదు, ఐస్ కూడా పెట్టకూడదు. డాగ్ బైట్. కుక్క కాటుకు ప్రథమ చికిత్స. వాష్ ద బిటన్ ఏరియా with soap or antiseptic lotion. Do not cover the wound with a cloth or bandage. కుక్క కరిచిన చోట సబ్బుతో కానీ యాంటీసెప్టిక్ లోషన్తో కానీ కడగాలి. గాయాన్ని ప్లాస్టర్తో కానీ గుడ్డతో కానీ కట్టకూడదు. స్నేక్ బైట్. పాము కాటుకు ప్రథమ చికిత్స. ఫస్ట్ అబ్జర్వ్ ద బిటన్ పార్ట్ and identify whether the snake is poisonous or not. Normally, a person bitten by a snake can collapse out of fear. We should take steps to reduce his fear. Should hold or fasten with a cloth or rope above the bitten part to avoid the poison spread to the other parts of the body. Take care that the person does not become unconscious. Immediately take the victim to the doctor. ముందుగా కాటును జాగ్రత్తగా గమనించి కరిచినది విషసర్పమా కాదా అని నిర్ధారించుకోవాలి. సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తులు భయంతో స్పృహ తప్పి పడిపోతారు. వారి భయాన్ని తగ్గించేలా మాట్లాడాలి. విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా గుడ్డతో లేదా తాడుతో గాయం పైభాగంలో కట్టాలి. పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి. వీలైనంత వెంటనే బాధితుడిని డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. స్కార్పియన్ బైట్. తేలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్స. క్లీన్ ద వూండ్ విత్ మైల్డ్ సోప్ వాటర్. Apply a cool compress on the affected area to reduce the pain. Immediately take the victim to the doctor. సబ్బునీళ్ళతో గాయాన్ని కడగాలి. గాయం పైభాగంలో నొప్పి తగ్గేటట్లు మెల్లగా అదమల్ల. వెంటనే బాధితుణ్ణి డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. డ్రౌనింగ్ ఇన్ వాటర్. నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు ప్రథమ చికిత్స. నార్మలీ the person who drowns in the water swallows much water into the stomach and he will become unconscious. The breathing passage gets closed with water. సాధారణంగా నీళ్ళల్లో మునిగిపోయిన వ్యక్తి ఎక్కువ నీటిని మింగింటారు. దాంతో శ్వాసనాళాలు ఆ నీటితో మూసుకుపోయి ఉంటాయి. Squeeze the water out of the person's stomach by applying pressure on the stomach with both the hands. Do mouth-to-mouth breathing only if trained. Strongly breathe 4 times into the mouth of the victim. It clears the air passage and makes the lungs active again. తాగిన నీళ్లు బయటకు వచ్చేలా 2 చేతులతో పొట్టపైన గట్టిగా అదమల్ల. మీరు శిక్షణ తీసుకొని ఉంటే నోటితో శ్వాసను అందించల్లా. ఈ పని శ్వాస మార్గంలోని నీటిని తొలగించి మళ్ళీ శ్వాసను ఆడేలా చేస్తుంది. డూ దిస్ మై ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఇలా చేయండి, నా ప్రథమ చికిత్స పెట్టె. టేక్ ఎ ప్లాస్టిక్ బాక్స్ విత్ లిడ్. వాష్ అండ్ డ్రై ఇట్. టేక్ ఎ వైట్ పేపర్ అండ్ డ్రా cross mark with red color. Write first aid box under the symbol. Paste the paper on the box. Keep all the things in the box like band-aid, cotton, etc. Keep the box in a convenient place for immediate use. మీరు శుభ్రంగా ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని రెడ్ కలర్తో క్రాస్ మార్క్ వేసి దాని కింద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని రాయల్లా. దాంట్లో బ్యాండెడు, కాటను, సిజర్స్ లాంటి వస్తువులు పెట్టండి.
ఆ డబ్బాని అందుబాటులో పెట్టుకోండి. ఎమర్జెన్సీ సర్వీసెస్, అత్యవసర సేవలు. The government of Andhra Pradesh has provided emergency helpline toll-free service numbers for different services. A person who needs help can call these numbers at free of cost. Let us know about these services. ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యల కోసం కొన్ని ఉచిత ఫోన్ సేవలను కల్పించింది. ఎవరైనా ఒక వ్యక్తికి ఏదైనా అత్యవసర సేవ అవసరమైనప్పుడు ఈ ఉచిత ఫోన్ నెంబర్కు ఫోన్ చేయవచ్చు. ఈ సేవల గురించి తెలుసుకుందాం. కాల్ 108 ఎమర్జెన్సీ, మెడికల్, పోలీస్, ఫైర్. ఇట్ ఈస్ 24 hours ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ for medical, police and fire emergency. Whoever calls this number in emergency is provided help and they come to our rescue at once. Call 104 medical helpline. Information, advice. It is a health advice service. One can get free medical advice from doctors by a phone call. It is useful for the people who live in remote villages. Dial 100 AP Police. Anytime, anywhere, at your service. It is an emergency helpline service from police. If any person in trouble calls this number, the police will help immediately. వైద్య సేవల కోసం, పోలీసులకు, అగ్ని ప్రమాద నివారణ కోసం 108కు కాల్ చేయొచ్చు. 104 అనేది మనకు ఉచిత వైద్య సలహాలు అందించే సేవ. వీళ్ళు ఫోన్లోనే వైద్య సలహాలు ఇస్తారు. 100 అనేది పోలీసుల నుండి లభించే అత్యవసర ఉచిత సేవ. ఈ నెంబర్కు డయల్ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రకృతి విపత్తుల నిర్వహణ. Disaster management helps at the time of natural disasters like earthquake, cyclone, and floods. It provides services to the people in times of need. భూకంపాలు, తుఫానులు, వరదలు లాంటి ప్రకృతి విపత్తుల సమయంలో వీరు సేవలను అందిస్తారు. అలర్ట్, going outside during cyclone is dangerous. Heavy rain, strong wind and thunders will harm you. జాగ్రత్త, తుఫాను సమయంలో బయటకు వెళ్ళడం ప్రమాదకరం. భారీ వర్షాలు, ఈదురుగాలులు, మెరుపులు మీకు హాని చేస్తాయి. మీరు డిస్క్రిప్షన్లో చూసినట్లయితే ఈ పాఠానికి సంబంధించిన టాపిక్ మార్క్స్ ఉంటాయి, క్లికబుల్ పీడిఎఫ్ లింక్స్ ఉంటాయి, క్లాస్ ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, 1-to-1 అనే మన వాట్సాప్ గ్రూప్ లింకు మరియు మన బ్లాగ్ లింకు లాంటివెన్నో ఉంటాయి. ఇవి మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాను. దయచేసి చూడండి. Question and answers. Why should we take safety measures? We have to follow the safety measures to avoid accidents. What is first aid and when is it needed? The immediate treatment given to a victim before moving to a hospital is called first aid. Aparna's grandfather was bitten by a snake. What kind of first aid is suggested to him? The following first aid should be given to Aparna's grandfather. Do's. Take a note of the appearance of the snake to inform medical staff. Keep the person calm and at rest. Remain as still as possible to keep venom from spreading. Cover the wound with loose sterile bandage. Take the victim to a medical facility immediately. Do not cut a bite wound.
attempt to suck out venom. What questions would you ask to know more about 108 services? I will ask the following questions. What is 108 service? What emergency services will be provided by 108? How much time will 108 take to reach the victim? Is 108 service free? Visit an accident spot which is nearby. Find the causes of accident and record your observations. This morning, while coming to school, I saw an accident. At the crossroads, a man who was riding a motorbike met with an accident. While trying to overtake another bike, he skid and fell down. He was not wearing helmet, so there were injuries on his legs, hands, and head. The tires of his bike were worn out, so he could not get a proper grip on the road. Discuss the precautions to be taken while using fireworks. Purchase fireworks from authorized, reputable sellers. Follow the instructions provided on the fireworks packaging. Supervise children while using fireworks. Light fireworks in an open outdoor area, away from flammable materials, buildings, and people. Keep a bucket of water, a hose, or a fire extinguisher nearby for emergencies. Maintain a safe distance after lighting fireworks and never lean over them. Do not attempt to relight a dead firework. Wait for it to cool down and then dispose of it properly. Dispose of used fireworks safely and responsibly. Draw a mind map showing precautions we take while traveling on a bus. Board the bus in a queue. Do not stand on footboard. Sit in your seat. Do not put your hands or head out of the window. How do you appreciate the services of 108 and 104? Free ambulance services are a great help during emergencies, saving many lives. They provide quick medical support without charging money, helping even those who can't afford it. The staff working in these ambulances are kind and work hard under tough conditions. These services make people feel safe and cared for in times of need.